నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. మనకంటున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారా? దానం మంత్రి పదవి కోసమే రాజీనామా చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఊపుతున్న సమయంలో ఇక్కడ దానం కూడా రాజీనామా చేసి బైపోల్ కి వెళ్లే యోచనలో ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటికే స్పీకర్ కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ కనుక సస్పెండ్ చేస్తే దాదాపు అనర్హత వేటు పడితే గనక 6 ఏళ్ల వరకు కూడా పోటీకి ఛాన్స్ లేదనేది తెలుస్తుంది అనమాట. అయితే 6 ఏళ్ల తర్వాతనే మళ్ళీ పోటీ చేసే అవకాశం. దీని నిమిత్తమే బైపోల్ కు దానం నాగేందర్ రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో, గ్యారంటీలు ఉన్నాయో, ఇవన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఒక నమ్మకం ఉంది కాబట్టి దానం కూడా ఇక్కడ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, అంటే స్పీకర్ వేటు వేసేదానికన్నా ముందే, ఎందుకు అంటే ఇక్కడ స్పీకర్ పైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. మీరు అక్కడే న్యూ ఇయర్ జరుపుకుంటారా, లేదంటే పదవిలో ఉండి న్యూ ఇయర్ జరుపుకుంటారా, లేదంటే బయటకు వచ్చేస్తారా అన్నట్లుగా కూడా కొన్ని సంచలనమైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఇటు స్పీకర్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇద్దరు కూడాను చాలా సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత కడియం శ్రీహరి దానం నాగేందర్ తో ఇద్దరితో రాజీనామా చేయించి విత్ ఇన్ 1 వీక్ లో దానిపైన సస్పెండ్ చేయాలా లేదంటే వేటు వేయాలా, దీనిపై నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్న తరుణంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించి కేవలం 2 రోజుల్లోనే రాజీనామా చేయించి బైపోల్కి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం కూడా సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేయడం మంచిది అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా దానంకి అనర్హత వేటు నుంచి తప్పించుకునే ఛాన్సెస్ అసలు అవకాశాలే లేనట్టు తెలుస్తున్నాయి. ఆయన నిన్న ఉదయమే ఏఐసిసి పెద్దలను కలవడానికి ఢిల్లీ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఖైరతాబాద్ నుంచి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నా అంటూ కూడాను దానం నాగేందర్ అన్నట్లు తెలుస్తుంది. తన సన్నిహితులు ఎవరైతున్నారో ఆ సన్నిహితులతో కూడా గెలిస్తే మనకి మంత్రి పదవి వస్తుంది అని చెప్పడం కూడా దానం నాగేందర్ ఇక్కడ ఒక పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనర్హత వేటు పడితే 6 ఏళ్ల పాటు ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అనర్హత వేటు కంటే ముందే రాజీనామా బెటర్ అనుకుంటున్నారు దానం నాగేందర్. ముఖ్యంగా 2 రోజుల్లో రాజీనామా చేస్తే మంచిదని దానంకి ఎవరైతే కొంత న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళు సూచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఇక్కడ ముఖ్యంగా ఆయన ఖైరతాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ బీ ఫామ్ పైన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక్కడ ముఖ్యంగా ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీ ఫామ్ పైన ఎంపీగా పోటీ చేశాడు. సో ఇక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంటే ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు, ఈ ఎమ్మెల్యేలు అందరిపైన వేటు పడే అవకాశం ఉంది, బైపోల్ వస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళందరూ పార్టీ మారలేదా అనేది కొంత వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి చెప్పుకోవడం ఇవన్నీ వేరే విషయం. కానీ ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే దానంకి సంబంధించి కడియం శ్రీహరికి సంబంధించి 2 ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే కడియం శ్రీహరి విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కండువా కప్పుకొని వాళ్ళ కూతురిని గెలిపించాలి అని చెప్పేసి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా అన్ని ప్రూఫ్స్ కూడా బీఆర్ఎస్ నేతల దగ్గర ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఇక్కడ దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఇక్కడ కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. సో దీనిపైననే ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే వీళ్ళపైన వేటు వేస్తాను అనేది కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ కొంత ఆయన ఎవరైతే న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని 2 రోజుల్లో రాజీనామా చేయబోతున్నారు అనేది చర్చ. అంటే ఇక్కడ ఇప్పటివరకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారు, దాదాపుగా 200 కోట్ల రూపాయలు అయినా సరే ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ. ఇప్పుడు చాలా క్లియర్గా ఆయన సన్నిహితులు ఎవరైతున్నారో ఆ సన్నిహితులతో దానం నాగేందర్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా దీనిపైన ఇంకో విషయం మనం మాట్లాడాలంటే దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరితో పాటు ఇక్కడ పిఐసి చైర్మన్ గా ఉన్న ఎవరైతే అరికబుడి గాంధీ ఉన్నారో ఆయన పైన కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు ఉందనేది చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి కారణం వెస్ట్ బెంగాల్లో జరిగిన ఏదైతే ముకుల్ రాయ్ ఉన్నారో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్ళి పిఐసిగా ఆయన వ్యవహరించారన్నమాట. సో ఇదే తరుణంలో రాష్ట్ర హైకోర్టు ప్రధానంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేసి ఆయన పైన వేటు వేసింది అనమాట. ఈ కేసు ప్రకారం అయినా సరే ఖచ్చితంగా అరికపూడి గాంధీ మీద మళ్ళీ ఇక్కడ వేటు పడే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఢిల్లీ పెద్దలతో లాబింగ్ లో చాలా బిజీగా ఉన్నారు దానం నాగేందర్. మరొక 2 రోజుల్లో రాజీనామా చేస్తారంటున్నారు. ఒకవేళ నిజంగానే ఖైరతాబాద్ ఎన్నికలకు మళ్ళీ ఖైరతాబాద్లో బైపోల్ వస్తే కనుక దానం నాగేందర్ పోటీ చేస్తే గెలుస్తాడా గెలవడా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.